సో అలైన్మెంట్ అంటే మీరు ఎప్పుడైనా డ్రాయింగ్ చేశారా చిన్నప్పుడు? ఆ, ఆ. సో ఇది మన షీట్ అయితే ఇక్కడ మనం ఒక హౌస్ బొమ్మ గీస్తాం. ఉమ్. నెక్స్ట్ సన్ కూడా డ్రా చేద్దాం అనుకున్నా. అప్పుడు సన్ ఎక్కడ డ్రా చేస్తాను? పైన. అంటే ఇది అలైన్మెంట్ అంటాం. అంటే మనకి ఏది ఎక్కడ ఉండాలో చెప్పేదాన్ని అలైన్మెంట్ అంటాం. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే ఇది ఒక సెల్ అనుకోండి. నేను డ్రా చేసింది ఏదైతే ఉందో ఇది సెల్. ఉమ్. సో ఈ సెల్ లో ఈ టాప్ లైన్ ని టాప్, మిడిల్, బాటమ్, ఓకేనా? అంటే ఏంటి అంటే ఈ టాప్ లో కనుక వస్తే దాన్ని టాప్ అంటాం, మిడిల్ లో వచ్చేదాన్ని మిడిల్ అంటాం, లాస్ట్ లో వచ్చేదాన్ని బాటమ్ అంటాం. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేదాన్ని లెఫ్ట్ అంటాం, ఓకే. సెంటర్ అంటాం. ఓకే. ఇది రైట్. ఓకే. ఈజ్ ఇట్ కరెక్ట్? yes. లెఫ్ట్, సెంటర్, రైట్. దీని టాప్, మిడిల్, బాటమ్ ఈ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక నేమ్ రాశాను. ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో చెప్పండి. మిడిల్. మిడిల్, సెంటర్. ఓకే. అంటే మిడిల్ లో సెంటర్ లో ఉంది. ఎందుకంటే మిడిల్ ఎక్కడ లేదు, ఇక్కడ లేదు. మిడిల్ లో సెంటర్ లో ఉంది అనాలి. మిడిల్ సెంటర్. ఇక్కడ ఒక నేమ్ రాశాను, రవి అని. ఇతను ఎక్కడ ఉన్నాడు? టాప్ లెఫ్ట్. నైస్. సో ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నారు, పేరు రాము. సో ఇతను ఎక్కడ ఉన్నారు? టాప్ రైట్. టాప్ రైట్. ఓకేనా? వీటినే మనం ఏమంటాం అంటే అలైన్మెంట్ అంటాం. అలైన్మెంట్స్. సో ఇక్కడ మీరు చూస్తే 6 టైప్స్ ఆఫ్ అలైన్మెంట్స్ ఉంటాయి. టాప్ నేను ఏదైతే రాశానో ఇది టాప్. నెక్స్ట్ మనం ఏదైతే రాసామో దీన్ని మిడిల్ అలైన్మెంట్ అంటాం. నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో బాటమ్ అలైన్మెంట్ అంటాం. ఇది అయిపోయిన తర్వాత మనకు ఉండేది ఏంటిదంటే ఆ లెఫ్ట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్. లేదంటే అలైన్ రైట్ అని కూడా పిలవచ్చు. ఎనీ నేమ్. రైట్ అలైన్మెంట్ అన్నా అలైన్ రైట్ అన్నా డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ సెల్ ని కొద్ది సైజ్ పెంచుతాను. ఓకేనా? ఈ కాలం ఎలా పెంచుతానంటే ఈకి ఎఫ్ కి మిడిల్ లోకి వెళ్ళండి, ఇలా వచ్చింది. ఈ మీద ఉన్న ఎఫ్ మీద ఉన్న ఇలా వచ్చింది అనమాట, ఒక డౌన్ ఏరో లాగా. మిడిల్ లో కరెక్ట్ ఈ బార్డర్ లైన్ మీదకి వెళ్ళినప్పుడే మనకి ఈ సింబల్ వచ్చింది. దీన్ని నొక్కి డ్రాగ్ చేయండి. నెక్స్ట్ ఈ 1 కి 2 కి మధ్యలోకి వెళ్ళి ఇలా కింద డ్రాగ్ చేయండి. ఇప్పుడు చూడొచ్చు ఈ సెల్ అనేది పెద్దదైంది. సో ఇప్పుడు నేను ఒక నేమ్ రాశాను. ఇది ఎక్కడ ఉందో చెప్పండి ఎగ్జాక్ట్ గా. అలైన్మెంట్ ఎక్కడ ఉంది? టాప్. టాప్ అంటే పైన కదా. ఓకే. ఓకే. ఇది కింద ఉంది. బాటమ్ లెఫ్ట్. ఓకే. సో ఇది బాటమ్ లెఫ్ట్ లో ఉంది. నాకు బాటమ్ సెంటర్ లో కావాలంటే ఇది, బాటమ్ రైట్ కావాలంటే ఇది, లేదు సెంటర్ కావాలంటే ఇలా తీసుకుంటాను. లేదు అంటే టాప్ సెంటర్, లేదంటే టాప్ లెఫ్ట్. ఓకేనా? ఈ 6 అలైన్మెంట్స్ బేస్ చేసుకుని ఇది ఎక్కడ ఉండాలనేది డిసైడ్ చేసుకుంటాం. దీన్నే మనం ఏమంటాం అంటే అలైన్మెంట్స్ అంటాం. ఎప్పుడు కూడా మనం మిడిల్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం కంపేర్ టు అదర్స్. ఎందుకంటే ఇదే మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మిడిల్ లో ఉండాలి, సెంటర్ లో ఉంటే కరెక్ట్ గా ఉంటది అని అర్థం. ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఓరియంటేషన్ అంటాం. సో ఓరియంటేషన్ అంటే ఏంటి అంటే జనరల్ గా నేమ్ అనేది ఇలా ఉంటుంది కదా, దాన్ని ఒకవేళ మీరు ఇలా రాయాలి అనుకున్నారు అనుకోండి, దాన్ని ఓరియంటేషన్ అంటాం. అంటే లైక్ ఇలా రకరకాల కర్వ్ లో గానీ లేదంటే అప్ అండ్ డౌన్ లో గానీ ఇలా మార్చి రాయటాన్ని ఓరియంటేషన్ అంటాం. సో ఇప్పుడు అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓరియంటేషన్ అంటే. లైక్ ఎనీ ఎట్లయినా రాయొచ్చు. వర్టికల్ ఉండవు, జస్ట్ 4 ఉంటాయి. సో వర్టికల్ టెక్స్ట్ తప్పు అలా 4-5 ఉంటాయి అంతే. సో రియల్ టైమ్ లో యూజ్ చేయం, జస్ట్ ఒకసారి చూడండి అంతే. సో ఇప్పుడు యాంగులర్ కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఇలా వచ్చింది. నెక్స్ట్ యాంగులర్ క్లాక్ వైజ్ అంటే ఇలా వచ్చింది రివర్స్ లో. నెక్స్ట్ మనకి ఏమంటుందంటే వర్టికల్ టెక్స్ట్ అప్. ఇది వర్టికల్ టెక్స్ట్ అప్ అంటాం. ఇక్కడ చూడొచ్చు అక్షరాలు ఒకదాని కింద ఒకటి వస్తుంది. నెక్స్ట్ రొటేట్ టెక్స్ట్ అప్ అంటే డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ కి వచ్చింది, ఇక్కడ నేను రాసినట్టు. నెక్స్ట్ మనకి రొటేట్ టెక్స్ట్ డౌన్ అంటే అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ కి వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడికి వెళ్తే మీకు ఫార్మాట్ సెల్ అలైన్మెంట్స్ అని ఉంటాయి. ఇక్కడికి వచ్చాక మీకు ఎలా కావాలంటే అలా రాసుకోవచ్చు. లైక్ 45 degrees 50 degrees ఎంత కావాలంటే అంత రాసుకోండి. దానికి తగ్గట్టుగా ఇది బెండ్ అనేది అవుతుంది. బట్ రియల్ టైమ్ లో మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంగులర్ కౌంటర్ క్లాక్ వైజ్ ఇచ్చారు ఆప్షన్. ఇది మళ్ళీ నార్మల్ చేయాలంటే మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ దాని మీద ప్రెస్ చేయండి, నార్మల్ అవుతుంది. సో రియల్ టైమ్ లో పొరపాటును కూడా యూజ్ చేయొద్దు, ఎందుకంటే మనం వాడకూడదు. ఆప్షన్స్ అన్ని కూడా వాడకూడదు. మనకి ఏదో అవసరం అది వరకే వాడితే బెటర్.
నెక్స్ట్ మనకు ఉండేది ఇంక్రీజ్ ఎండెంట్, డిక్రీజ్ ఎండెంట్ అని చెప్పి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు ఇంక్రీజ్ ఎండెంట్ అంటే ఏం లేదు, ఈ నేమ్ అనేది రైట్ సైడ్ కి మూవ్ అవుతా వెళ్తుంది లిటిల్ బిట్. అలా రైట్ సైడ్ కి మూవ్ చేసేదాన్ని ఏమంటాం అంటే ఇంక్రీజ్ ఎండెంట్ అంటాం. ఇక్కడ ఆ నేమ్ కి అడ్డం వచ్చే బార్డర్స్ ఏదైతే ఉన్నాయో సెల్ బార్డర్స్ అవి కూడా రిమూవ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ డిక్రీజ్ ఎండెంట్ అంటే ఏంటి అంటే బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చింది అంటే దాని అర్థం ఆ సెల్ లైన్స్ ఏదైతే రిమూవ్ అయిపోయినాయి మళ్ళీ వచ్చేసి ఇది బ్యాక్ వస్తుంది. సో దీన్ని కూడా మీరు ఎక్కువగా యూజ్ చేయకూడదు, జస్ట్ లెర్నింగ్ కోసం ఒకసారి ట్రై చేయండి. సో ఇంక్రీజ్ ఎండెంట్ అంటే లెఫ్ట్ టు రైట్ కి మూవ్ అయింది, డిక్రీజ్ ఎండెంట్ అంటే రైట్ టు లెఫ్ట్ కి మూవ్ అయింది. ఓకేనా. సో ఈ 9 ఆప్షన్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే వ్రాప్ టెక్స్ట్. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ ఒక నేమ్ రాశాను, ఇది వచ్చేసి కేశినేని నవీన్. సో లెట్స్ టేక్ ఇది నా ఫుల్ నేమ్ అనుకుందాం. ఇక్కడ ఇంకో పర్సన్ ఉన్నాడు, అతని పేరు రవి. సో ఇప్పుడు చూస్తే నా నేమ్ అనేది నాకు క్లియర్ గా కనపడట్లేదు, ఎందుకంటే నవీన్ అనేది లేదు, ఎందుకంటే అది స్పేస్ సరిపోక రాలా. అప్పుడు నేనేం చెయ్యాలి అంటే ఈ కాలం సైజ్ ని పెంచుకుంటాం. ఇలా కావాలంటే కాలం సైజ్ ని పెంచొచ్చు, బట్ ఇక్కడికి వచ్చి దీని మీద డబుల్ ప్రెస్ చేస్తే కాలం సైజ్ అనేది పెరిగింది. బట్ నాకు ఇచ్చిన రూల్ ఏంటి అంటే కాలం సైజ్ పెంచొద్దు అని. కాలం సైజ్ పెంచొద్దు, బట్ నాకు నేమ్ మాత్రం కంప్లీట్ గా కనపడాలి. అప్పుడు నేనేం చేయాలి, డబుల్ ట్యాప్. అప్పుడు నేనేం చేస్తానంటే ర్యాప్ టెక్స్ట్ అనేది అది యూజ్ చేస్తాను. ర్యాప్ టెక్స్ట్ అంటే ఏమొచ్చింది అంటే ఇప్పుడు కేశినేని నవీన్ అని స్ట్రైట్ గా ఉంది కదా, దీన్ని రెండు కింద రాసింది అనమాట. కేశినేని నవీన్ అనేది కింద వచ్చింది అంటే రో యొక్క విత్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే. సో ఇప్పుడు దీని మీద ప్రెస్ చేస్తాను, ఇక్కడ మీరు చూడవచ్చు. మళ్ళీ దాని మీద ప్రెస్ చేస్తే నార్మల్ అవుతుంది. ప్రెస్ నార్మల్, ప్రెస్ నార్మల్. ఓకేనా. సో ఇప్పుడు ర్యాప్ టెక్స్ట్ అంటే ఏంటో మీకు అర్థమైంది చెప్పండి. సెల్ అనేది ఫిల్ అయిపోతే, సో ఇప్పుడు ఇంకా హాఫ్ నేమ్ కనిపించట్లేదు కాబట్టి అది వ్రాప్ టెక్స్ట్ లోకి వెళ్తే అది కిందకి వెళ్తుంది, అంటే సెల్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సెల్ అనేది ఆ రో సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. లేదా హైట్ అని కూడా అనొచ్చు, అంతే కదా. దీన్ని హైట్ అంటాం, ఇది విత్. సో హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ర్యాప్ టెక్స్ట్ చేస్తే హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఆటోమేటిక్. నెక్స్ట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైటిల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ న్యూ షీట్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఎఫ్ దాకా కలిపి ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే స్టూడెంట్ డీటెయిల్స్ అని. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎఫ్ దాకా కలిపి ఈ 5-6 సెల్స్ ఏదైతే ఉన్నాయో 6 సెల్స్ ని కలిపి ఒకే సెల్ లో మార్చాలి అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తాను అంటే దానికోసం నేను యూజ్ చేసే ఆప్షన్ మెర్జ్ అండ్ సెంటర్ అంట. సో లెట్ మీ టాక్. అసలు ఈ మెర్జ్ అండ్ సెంటర్ లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే ఫస్ట్ మనకు ఉండేది మెర్జ్ అండ్ సెంటర్. మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో అదే మెర్జ్ అండ్ సెంటర్ అనమాట. నెక్స్ట్ మనకు ఉండేది మెర్జ్ అక్రాస్. సో మెర్జ్ అక్రాస్ అంటే ఏంటి అంటే ఇది రోస్ మెర్జ్ కాలమ్స్ మెర్జ్ చేయగలదు కానీ రోస్ చేయలేదు. నెక్స్ట్ మనకి మెర్జ్ అండ్ అన్మెర్జ్ అని 4 ఆప్షన్స్ ఉంటాయి. సో ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వస్తే మీకు క్లారిటీగా అర్థం. సో లెట్ మీ టేక్. ఇప్పుడు నేను ఈ 4ని కలిపాను. సో 6 సెల్స్ ని ఇలా సెలెక్ట్ చేశాను. ఎలా సెలెక్ట్ చేస్తానంటే ఫస్ట్ సెల్ మీద సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని ఏ సెల్ దాకా కావాలంటే ఆ సెల్ దాకా నొక్కండి, సెలెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూడొచ్చు A to F అనేది సెలెక్ట్ అయిపోయింది. కరెక్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి మెర్జ్ అండ్ సెంటర్ మీద ప్రెస్ చేస్తాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు A to 6F అనేది అంత ఒకే సింగిల్ సెల్ లా మారిపోయింది. కింద మీరు ఎక్కడైనా ప్రెస్ చేస్తే ఒక సెల్ సెలెక్ట్ అయింది, బట్ పైన ప్రెస్ చేస్తే మొత్తం ఆ 6 సెల్స్ కలిపి సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని కలిపి ఒక సెల్ లా మారింది. సో దాన్నే మనం ఏమంటాం అంటే మెర్జ్ అంటాం. మెర్జ్ అంటే సెంటర్ అని ఎందుకు అంటాం అంటే ఇప్పుడు నేను ఏది రాసినా అది సెంటర్ ఎలిమెంట్ లో వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు అర్థమైంది కదా, మెర్జ్ అంటే సెల్స్ అన్నిటిని కలిపి సింగిల్ సెల్ గా మార్చేది. మరి సెంటర్ అంటే అలైన్మెంట్ అన్నమాట. సో ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ మెర్జ్ అండ్ సెంటర్? అన్ని సెల్స్ ని ఒకటే మర్జ్ చేసి ఒకటే సెల్ ని చేసి
ఉంటది. సెంటర్ అని ఎందుకు ఉందంటే ఇప్పుడు మనం ఏ టెక్స్ట్ రాసినా కూడా అది మిడిల్ ఆఫ్ ద సెంటర్ దాంట్లోకి అలైన్మెంట్ వచ్చింది. మిడిల్ అలైన్మెంట్ వేరు, సెంటర్ వేరు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఓకేనా? బాక్స్ ఇది అనుకోండి, ఈ మిడిల్ లో రాసేదాన్ని మిడిల్ అలైన్మెంట్ అంటాం. బట్ మన నేమ్ అనేది సెంటర్ లో వచ్చింది అంతే, మిడిల్ లో. ఓకేనా? సో ఇప్పుడు మెర్జాన్ సెంటర్ అంటే అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ డౌట్ రాకుండా నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటాను. ఓకేనా? ఇలా తీసుకొని మెర్జాన్ సెంటర్ అని ఇచ్చాను. సో సింపుల్ గా ఇప్పుడు నేమ్ రాస్తే మీరు చూడొచ్చు మిడిల్ లో రాదు, సెంటర్ లో మాత్రం వచ్చింది. ఓకే. సో ఇప్పుడు అర్థమైంది కదా, నేమ్ ని వై ఇట్స్ కాల్డ్ మెర్జాన్ సెంటర్ అని. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఆల్ 4 కాలమ్స్ 5 రోస్ కలిసిపోయి సింగిల్ సెల్ గా మారాయి. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే మెర్జ్ అక్రాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇందాక ఏం నుంచి ఎడదా సెలెక్ట్ చేసి మెర్జాన్ సెంటర్ ఇస్తే అన్ని మెర్జ్ అయిపోయినాయి కదా. బట్ మెర్జ్ అక్రాస్ ఏం చేస్తా అంటే కాలమ్స్ మాత్రమే మెర్జ్ చేసి రోస్ ని అలానే ఉంచుద్ది అనమాట. సో ఇప్పుడు చూడొచ్చు మెర్జ్ అక్రాస్ అని ఇచ్చాను, రోస్ అలానే ఉంది. సో ఇక్కడ చూడొచ్చు దేనికి దానికి సపరేట్ రో ఉంది, బట్ మనకి కాలమ్స్ మాత్రమే మెర్జ్ అయింది. సో ఇప్పుడు అర్థమైంది కదా మెర్జ్ అక్రాస్ అంటే. సో ఇక్కడ మీరు కనుక నేమ్ రాస్తే అదేమి సెంటర్ అలైన్మెంట్ లో రాదు, లెఫ్ట్ వచ్చింది బై డిఫాల్ట్ సైడే వచ్చింది. అందుకే దీన్ని ఓన్లీ మెర్జ్ అక్రాస్ అంట, మెర్జ్ అక్రాస్ అండ్ సెంటర్ అంట. అర్థమైందా? ఏమర్థమైందో చెప్పండి. మెర్జ్ అక్రాసా? మెర్జ్ అక్రాస్ ని మనం క్లిక్ చేస్తే ఓన్లీ మనకి కాలమ్స్ ఉంచుతుంది, రోస్ రిమూవ్ చేస్తుంది. ఏ టెక్స్ట్ వచ్చినా అది లెఫ్ట్ ఆటోమేటిక్ లెఫ్టే ఉంటుంది, సెంటర్ రాదు. మీరు చెప్పిన 100% కరెక్టే అంటారా? 100% కరెక్ట్. ఓకే, సో కరెక్టే ఇది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఉండే సినారియో ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో లెట్ మీ టాక్. ఇప్పుడు సింపుల్ గా నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసి, ఓకేనా? ఇందాక మనం ఏం చేసామంటే మెర్జ్ అండ్ సెంటర్ ఇస్తే మెర్జ్ అయ్యి సెంటర్ అలైన్మెంట్ అనేది వచ్చింది. బట్ ఈసారి నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా మెర్జ్ సెల్స్ అని ఇస్తాను. ఇప్పుడు సెంటర్ అలైన్మెంట్ రాదు, జస్ట్ మెర్జ్ అవుతాయి అంతే, బాటమ్ లెఫ్ట్. సో దీన్ని వేస్ట్ చేసుకొని చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్? అంటే ఆల్ దీస్ థింగ్స్ అంటే అన్నిటికి కలిపి చెప్పండి అంటున్నా. మెర్జ్ అండ్ సెంటర్ కి, మెర్జ్ అక్రాస్ కి, మెర్జ్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి? మెర్జ్ అండ్ సెంటర్ అంటే ఇప్పుడు ఏదైతే సెల్స్ ఏవైతే అన్ని సెల్స్ ఒకటయ్యి సెంటర్ బాటమ్ లో ఉంటది. మెర్జ్ అక్రాస్ అంటే ఓన్లీ డిలీటెడ్ ఆల్ రోస్ అన్ని డిలీట్ చేసేసి ఓన్లీ కాలమ్స్ ఉంచి ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా అది టెక్స్ట్ అనేది లెఫ్ట్ లో ఉంటది. మెర్జ్ అని అంటే ఆల్ సెల్స్ కాలమ్స్ అన్ని డిలీట్ చేసేసి ఒక బ్లాంక్ దాంట్లో కింద బాటమ్ లో ఉంటది, బాటమ్ సెంటర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మెర్జ్ చేసాం, బట్ నాకు మెర్జ్ వద్దు, ఇప్పుడు అన్మెర్జ్ సెలెక్ట్ చేయాలి. సో అన్ని సెల్స్ అండ్ రోస్ అన్ని ఒకటి దగ్గర వస్తాయి అనుకుంటా, అంతేనా? సో అన్మెర్జ్ అనేది చేస్తే ఇప్పుడు దాకా మీరు ఏదైతే మెర్జ్ చేశారో అన్మెర్జ్ అవుతుంది, అన్మెర్జ్. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని కూడా అంతే, అన్మెర్జ్. ఓకే, మీకు అన్మెర్జ్ చేసేంత ఇంట్రెస్ట్ లేకపోతే మీరు దీనికోసం ఏదైతే వాడారు మెర్జ్ అండ్ సెంటర్ దాని మీద డబుల్ ప్రెస్ చేసినా నార్మల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని అయితే అన్నిటినీ సెలెక్ట్ చేయాలన్నమాట. ఇలా షిఫ్ట్ పట్టుకొని అన్నిటినీ సెలెక్ట్ చేసి అంతే, అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మీకు అలైన్మెంట్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అలైన్మెంట్ గ్రూప్ మొత్తం మీద ఏదైనా సింగిల్ డౌట్ అయినా ఉందా? నో, క్లియర్. అంటే నాకు ఏది కొంచెం అర్థం కావట్లేదు, అంటే ఏది మిడిల్ లో వస్తుంది, ఏది లెఫ్ట్ వస్తుంది బై డిఫాల్ట్, ఏది సెంటర్ బాటమ్ లో వస్తుంది? అన్ని కూడా లెఫ్ట్ వస్తాయి. టెక్స్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ వస్తుంది, నంబర్ ఎప్పుడు కూడా రైట్ వస్తుంది, సెంటర్ ఏది రాదు. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నవీన్ అని రాస్తాను, ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఓకే, 56 రాస్తాను, రైట్ సైడ్ వచ్చింది అంతే. ఓకే, న్యూమరికల్ వాల్యూస్ రైట్ సైడ్, టెక్స్ట్ డిఫాల్ట్ గా లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇది ఒక్కటే పెట్టుకోండి, ఇంకేది. ఓకే, ఇప్పుడు నాకు నెక్స్ట్ అలైన్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండే గ్రూప్ ఏమంటా అంటే నెంబర్ గ్రూప్ అంట. సో జనరల్ గా నెంబర్ గ్రూప్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు పర్సంటేజ్ ఎంత వచ్చిందని అడిగితే ఏం చెప్తారు? లేదంటే ఇప్పుడు చూడండి ఇది ఎంత అమౌంట్ అంటే ఏం చెప్తారు?
46,83,421 అంట. సో ఇప్పుడు నేను ఇక్కడ రాశాను అదే నెంబరు 46,83,421 అని. ఇది చూడటానికి కరెన్సీ లాగా ఉందా? అస్సలు లేదు. సో ఇక్కడ జనరల్ గా మన కాన్సెప్ట్ ఏంటి అంటే మనం ఈ ఇచ్చే మనం ఇచ్చే నెంబర్స్ కానీ డేట్ అండ్ టైం కానీ ఇవన్నీ ప్రాపర్ గా ఇవ్వటం కోసం మనం యూజ్ చేసేదాన్ని నెంబర్ అంటాం. ఓకేనా? ఈ నెంబర్ గ్రూప్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే చేసే పనిని ప్రాపర్ గా చేయడం కోసం యూజ్ అవుతుంది అని అర్థం. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ శాలరీస్ రాస్తా ఉన్నా, ఎంప్లాయీ శాలరీస్. సో 34,500 ఒకరికి వస్తుంది, 43,200 ఒకరికి వస్తుంది, 16,780 ఒకరికి వస్తుంది, 56,780 ఒకరికి వస్తుంది. ఇలా మనకి ఏమైంది, ఇంట్రెస్టింగ్ అనిపించలేదా? ఓకే, సో చెప్పండి. ఇలా నాకు శాలరీస్ వస్తున్నాయి, బట్ ఇవన్నీ చూడటానికి నెంబర్ లాగే ఉంది తప్పితే ఇదేదో మనీ అని నాకేం అనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ రోజు డేట్ కావాలి అనుకున్నా, ఈ రోజు డేట్ కావాలి అంటే మీరు సింపుల్ ఈజ్ ఈక్వల్ టు టుడే అని ఇచ్చేయండి, ఈ రోజు డేట్ వచ్చింది. అంటే డిటి ఎంటర్ కొడితే రాదా? ఈజ్ ఈక్వల్ టు టుడే అని ఇచ్చి ఎంటర్ కొడితే వచ్చేసింది, నో ప్రాబ్లం. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ ఇవ్వాలి, ఇలా ఇస్తే వచ్చింది. సో ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అండి, ఫార్ములాస్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, ఇలా డేట్ వస్తుంది లేదా టైం వస్తుంది, నాకు ఇలాంటివన్నిటిని కూడా నేను ప్రాపర్ గా రాయాలి అనుకుంటే దానికోసం నేను యూజ్ చేసేదాన్ని నెంబర్ ట్యాబ్ అంట లేదా నెంబర్స్ గ్రూప్ అంట. ఓకేనా? ఓకే, ఫస్ట్ నాకు ఉండేది ఏంటిదంటే జనరల్. ఓకేనా? ఇక్కడ మీరు చూడొచ్చు జనరల్ అని ఉంది. సో నేను ఇప్పుడు దీని మీద ప్రెస్ చేసి సింపుల్ గా ఇక్కడికి వెళ్ళి జనరల్ అని ఇస్తాను. ఇదేమైతే చెప్పండి, నెంబర్ ఫార్మాట్ లో 23072026 అలా కాదు, జనరల్ అని ఇస్తే ఇలా నెంబర్, ఈ నెంబర్ అనేది వచ్చింది. ఎందుకు ఈ నెంబర్ వచ్చిందంటే ఇది లెక్క పెట్టుకోండి, 30, 12, 1899 ఇక్కడ నుంచి ఈ రోజు 23/07/2026 మధ్యలో ఉండే ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉందో ఆ నెంబర్ అన్నమాట. ఓకే, ఎందుకంటే మనకి ఇండస్ట్రీ రెవల్యూషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఎక్సెల్ అనేది డేస్ ని అక్కడి నుంచి లెక్కేసుకుంటా వస్తుంది. సో జనరల్ ఫార్మేట్ అంటే ఏంటి అంటే అప్పటి నుంచి మీరు ఇచ్చిన డేట్ కి ఎన్ని డేస్ గడిచాయో క్లియర్ గా చెప్పేదాన్ని జనరల్ అంటాం. సో మనం ఎప్పుడు కూడా డేట్ ని జనరల్ లోకి మార్చాం, ఇలా నెంబర్ ఫార్మేట్ లో వచ్చిన దాన్నే మనం ఏం చేస్తాం అంటే డేట్ లోకి మారుస్తాం అన్నమాట. కొన్నిసార్లు మీకు ఇలా వచ్చేస్తుంది, డేట్ కాలం అంతా కూడా నెంబర్స్ లాగా వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కాలం ఉంది కదా, ఇలా వచ్చేసింది మీకు. ఇప్పుడు టైం కాలం ఉంది కదా, ఇది కూడా ఇలా జనరల్ అనేసి ఇలా వచ్చేసింది. డేట్ టైం కాలమ్స్ ఇలా వస్తే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కాలం సెలెక్ట్ చేసి దీన్ని డేట్ లోకి మారుస్తాం. షార్ట్ డేట్ అని ఇస్తే ఇలా వచ్చింది, లాంగ్ డేట్ అని ఇస్తే మంత్ నేమ్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు మంత్ నేమ్స్ కూడా క్లియర్ గా వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇలా వస్తే నేను ఏం చేస్తా అంటే సింపుల్ గా టైం అని ఇస్తే ఇది టైం లోకి మారింది. సో ఇక్కడ ఉండే మీకు 3 ఆప్షన్స్ అర్థమైనాయి కదా. లెట్స్ టేక్ ఇది షార్ట్ డేట్, లాంగ్ డేట్, టైం. సో సింపుల్ గా షార్ట్ డేట్ అంటే ఏంటి, లాంగ్ డేట్ అంటే ఏంటి, టైం అంటే జనరల్. ఈ మూడు ఎప్పుడు కూడా డేట్ కి సంబంధించిన కాలం మీద ఈ 2 ఆప్షన్స్ వాడాలి, టైం కి సంబంధించిన కాలం మీద ఈ ఆప్షన్ వాడాలి. అంతే తప్పితే దేని మీద పడితే దాని మీద యూజ్ చేయొద్దు. ఓకే, ఇది అయిపోయింది. సో ఇలా ప్రాజెక్ట్ కోడ్ ఉంది, శాలరీస్ లేదు. ఓకే, సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు నెక్స్ట్ నాకు ఉండేది ఏంటి అంటే ఇది అమౌంట్. సో నేను నా ఎంప్లాయీస్ కి ఇస్తున్న శాలరీ అమౌంట్ అన్నమాట ఇది. సో ఇప్పుడు ఇది చూడటానికి కరెన్సీ ఫార్మేట్ లో ఉందంటే లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఇక్కడికి వచ్చి కరెన్సీ అని ఇస్తాను. యూ కెన్ సి 34,500. ఇది దీనికి దానికి డిఫరెన్స్ అర్థమైంది. దీని మీద ప్రెస్ చేస్తే కాలం అంతా సెలెక్ట్ అయింది. మీరు నార్మల్ నెంబర్ ఫార్మేట్ ఇస్తే ఇలా వచ్చింది అనమాట. బట్ మనకు కావాల్సింది ఏంటి అంటే నెంబర్ ఫార్మేట్ కాదు, కరెన్సీ కావాలి కాబట్టి కరెన్సీ అని ఇచ్చి, లేదు మీరు అకౌంటింగ్ ఇచ్చినా కూడా సేమ్ అంతే, కరెన్సీ లాగే వచ్చింది. డిఫరెన్స్ ఏం లేదు, అకౌంటింగ్ అన్నా కరెన్సీ అన్నా కూడా ఓకే. సో మీరు డైరెక్ట్ గా బై డిఫాల్ట్ కరెన్సీ తీసేసుకోండి సరిపోతుంది. సో ఇప్పుడు మీకు జనరల్ అంటే ఏంటి, నెంబర్ అంటే ఏంటి, కరెన్సీ అంటే ఏంటి, అకౌంటింగ్ అంటే ఏంటి, షార్ట్ డేట్, లాంగ్ డేట్, టైం
ఇవన్నీ అర్థమైనాయా? ఓకే, మరి కరెన్సీలో నాకు ఇండియన్ రూపీ ఎందుకు రావాలి? డాలర్ రావచ్చుగా, యూరో రావచ్చుగా, పౌండ్ రావచ్చుగా. ఇది ఇండియన్ వర్షన్ అనుకుంటా ఎక్సెల్. అలా కాదు, ఇండియన్ వర్షన్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడికి వస్తే మనకి ఆప్షన్స్ ఉంటాయి అనమాట. నాకు ఇండియన్ ఇంగ్లీష్ రూపీ, నాకు యునైటెడ్ స్టేట్స్ కావాలంటే డాలర్ ఇస్తాను, లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ కావాలంటే ఇలా పౌండ్ ఇస్తాను. నెక్స్ట్ యూరో కావాలంటే ఇది యూరో. లేదు నాకు ఇంకా కావాలి అంటే సింపుల్ గా మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ డౌన్ ఏరో కొడితే మీకు చాలా కంట్రీస్ కి సంబంధించిన కరెన్సీస్ అనేవి ఉంటాయి. ఏది కావాలంటే అది అనేది తీసుకోండి, ఓకేనా? సో ఇది, సో నేను ఇండియా కాబట్టి ఇండియా పెట్టేశాను డిఫాల్ట్. సో ఇప్పుడు అర్థమైంది కదా కరెన్సీలో వై ఓన్లీ రూపీ అనేది. సో ఇప్పుడు మీ 10th లో ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్పండి. 8.13 పాయింట్. మీకు 600 కి ఎన్ని మార్క్స్ అని లేవా? 813 వచ్చినాయా? అదే 10th లో మాకు 600కే ఉండేవి. అవును కదా. లేదు, నాకు 8.13 అని వచ్చింది, నేను 813 వేసిన దాన్ని అంతే. అవునా? 10th మార్క్స్, 10th లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6 సబ్జెక్ట్స్, సబ్జెక్ట్ 100 మార్క్స్ అంటే 600 కదా. మరి మీకు ఎలా అంటే పాయింట్స్ వైజ్ మాకు ఉండే, పాయింట్స్ వైజ్ ఉండే. పాయింట్ వైజ్ ఉన్నా కూడా 600కి 800 అయితే ఇయ్యరు కదా. ఇయ్యరు, కానీ పాయింట్స్ 8.13. సో 8.13 అంటే మీకు దగ్గరగా 500 దాకా టచ్ అయింది. 500 అయ్యింది, 501. ఓకే, సో ఇది పోనీ అట్లీస్ట్ సెంటర్ మార్క్స్ చెప్పండి, పర్సంటేజ్ కనుక్కుందాం. లెటర్ చదవలేదు మీరు? చదివాను. 8.6, 833. 833. ఓకే, సో 833 మీ ఇంటర్ మార్క్స్. ఎంతకి 833 వచ్చినాయి? 1000. సో ఇప్పుడు పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఏం చేస్తాం? 833 డివిజన్ ఆఫ్ 1000 ఇంటూ 100, అంతే కదా? అంతే. రాంగ్ అని నా ఒపీనియన్. సో ఇప్పుడు చెప్పండి. కాదు, కరెక్టే. షూరా? పర్సెంటేజ్ అంతే, షూర్. సింపుల్ గా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాను. క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇవ్వాలి. ఓకే, 833 డివిజన్ ఆఫ్ 1000 అని ఇస్తాను, అయిపోయింది. సో ఇప్పుడు ఎంటర్ కొడితే మీకు ఇలా వచ్చింది, ఓకేనా? ఇక్కడ మనం ఏం చేయం, 833 డివిజన్ ఆఫ్ 1000 అని ఇచ్చేసి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్ళి పర్సంటేజ్ మీద నొక్కితే పర్సంటేజ్ అనేది వచ్చింది. ఓకే, ఇది వద్దు అనుకుంటే ఇక్కడ డౌన్ ఏరో కొట్టిన ఇక్కడ మీకు పర్సంటేజ్ అనేది ఉంటుంది. సో పర్సంటేజ్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఉండే పర్సంటేజ్ ఇక్కడ ఉండే పర్సంటేజ్ ఒకటే. ఓకే. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్ సైంటిఫిక్ అనేది ఓన్లీ ఫర్ అడ్వాన్స్డ్ అన్నమాట. అంటే అడ్వాన్స్డ్ అంటే ఏంటి అంటే కొంతమంది టిగ్నోమెట్రీ మీద వర్క్ చేసేవాళ్ళు, రాకెట్ సైన్స్ చేసుకునే వాళ్ళు, లేదా మ్యాథ్స్ మీద వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు యూజ్ చేస్తారు ఈ రెండు. సో మనకు అనేది అసలు అనవసరం, ఎందుకంటే మనం మ్యాథ్స్ లో టిగ్నోమెట్రీ సైంటిఫిక్ వీటి జోలికి పోదలుచుకోలేదు కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నాకు ఇలా నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఇది కరెన్సీ ఫార్మేట్ లో మార్చలేదు, నేను జనరల్ గా ఉంచాను. అట్లీస్ట్ నాకు ఇది నెంబర్ ఫార్మేట్ లో కావాలి అంటే అప్పుడు నేను యూజ్ చేసేదాన్ని కామా అంట. సో ఇలా చూడండి, 34,500 కామా వచ్చింది, 43,200. ఇలా కామా పెట్టడం ద్వారా మనం చేసే వర్క్ అనేది ఈజీ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం అంటే కామా అంటాం, కామా సపరేటర్ అని. దాన్ని రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేయండి, పెట్టాలంటే ఇచ్చేసేయండి. ఓకే, ఇప్పుడు జనరల్ లో నెంబర్ ఉంది, అది కూడా దానికి యూజ్ అవుతుంది. జనరల్ ఇవా జనరల్ అంటే పైన అకౌంటింగ్ జనరల్ ఉంది కదా, పైన పైన. అవును. సో అక్కడ నెంబర్ అని ఉంది కదా, ఈ నెంబర్ దానికి యూజ్ అవుతుంది. అకౌంటింగ్ ఒకటి యూజ్ అయ్యింది, దానికి యూజ్ అవుతుంది. ఓకే, ఈ నెంబర్ అనేది ఏం చేస్తుంది అంటే డెసిమల్ వాల్యూ ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి 46226 అని ఉందా. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి నెంబర్ అని ఇస్తే జస్ట్ డెసిమల్ వాల్యూస్ యాడ్ చేస్తాను. వేస్ట్ కాదు, అది కూడా ఒక బెటర్ ఆప్షన్. అన్ని వేస్ట్ కాదు. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 2. ఏమేంటి? 30. నాకు డెసిమల్స్ కనుక పెంచాలి అనుకుంటే నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంక్రీజ్ డెసిమల్స్ అని ఉంది, ఇది
దీన్ని సెలెక్ట్ చేసి ఇంక్రీజ్ డెసిమల్స్ అంటే డెసిమల్ నెంబర్స్ పెరుగుతా వెళ్తాయి. ఓకే. డిక్రీజ్ డెసిమల్స్ అంటే డెసిమల్ నెంబర్స్ తగ్గుతా వస్తాయి. ఎప్పుడు కూడా డిఫాల్ట్ గా 2 పెట్టుకోండి, లేదంటే 1 ఉన్న 2 పెట్టుకుంటే బెటర్, చూడటానికి బాగుంటుంది. ఇది మనకి నెంబర్స్ ట్యాబ్ లో ఉండే అన్ని ఆప్షన్స్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. నేను ఒక ఫోన్ నెంబర్ రాయాలి. సో ఫోన్ నెంబర్ ఏంటి అంటే 9876543210. ఇలా ఫోన్ నెంబర్స్ అని ఈ ఎక్స్ కాలంలో రాస్తా ఉంటాను అనుకున్నాను. ఓకే. సో రాసిన ప్రతిసారి నాకు ముందర +91 అనేది బై డిఫాల్ట్ యాడ్ అవ్వాలి. అవును. అప్పుడు అది ఎలా చేస్తాం? +91 అనేది మనం టైప్ చేయకూడదు, బై డిఫాల్ట్ యాడ్ అవుతా రావాలి. బట్ ఇక్కడ ఆప్షన్ లేదు కదా డెసిమల్స్ యాడ్ చేయాలి, లేదు. ఓకే. సో సింపుల్ గా ఇక్కడ ఫోన్ నెంబర్ అని ఇస్తాను. అయిపోయింది. ఓకేనా? ఇది ఫోన్ నెంబర్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఫోన్ నెంబర్ అంటే కస్టమర్ ఏం చేస్తాడు, 10 డిజిట్ నెంబర్ ఇస్తాడు. అవును. +91 అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తాం. ఎట్లా యాడ్ చేస్తాం? ఒక్కోదానికి యాడ్ చేయాలంటే కష్టం కదా. అవును, తెలీదు. చెప్పండి, తెలీదా? ఓకే. ఇక్కడ ఈ జనరల్ ఆప్షన్ ఉందా? లాస్ట్ కి వస్తే మోర్ నెంబర్ ఫార్మాట్ అన్నది. ఇక్కడ కస్టమ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు జనరల్ అని ఉంది కదా, దీన్ని రిమూవ్ చేసి సింపుల్ గా ఏం చేస్తా అంటే +91. ఓకే. 91 అయిపోయింది కదా. ఫోన్ నెంబర్ ఎలా ఉంటది, 10 డిజిట్ కాబట్టి 5 zeros ఇలా ఇచ్చేస్తాను. ఇప్పుడు చూడండి ఫోన్ నెంబర్ అనేది కరెక్ట్ ఫార్మాట్ లో సేవ్ అయింది. ఎగ్జాంపుల్ కి 9876543210. ఓకే. 54321. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో దీన్ని మీరు ఈరోజు చేయాలి ప్రాక్టీస్ కింద. నెక్స్ట్ ఒకవేళ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తారు? 12 నెంబర్స్. సో 12 నెంబర్స్ ఉంటాయి. సో దీన్ని అంతా సెలెక్ట్ చేసి జనరల్ లోకి వెళ్ళి మోడ్ నెంబర్ ఫార్మాట్, కస్టమ్ లోకి వెళ్ళండి. ఇదంతా రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఆధార్ నెంబర్ 12 అన్నారు కదా, 4 డిజిట్స్ ఇచ్చి మైనస్ పెట్టి మళ్ళీ 4 ఇవ్వండి. 0 తీసుకోండి. హైఫన్ అనేది మీరే ఎంటర్ చేస్తున్నారా? నేను ఎంటర్ చేస్తున్నా. ఓకే. ఓకే. లెట్స్ టేక్ ఆధార్ నెంబర్ 987698769876. ఓకే. అయిపోయింది. ఇప్పుడు చూడండి ఆధార్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ వచ్చింది కదా, క్లియర్ గా. అలా అని చెప్పి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీ ఐడి అని, ఓకే. సో ఈ కాలం సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మోడ్ నెంబర్ ఫార్మాట్ లో కస్టమ్స్ లోకి వెళ్ళాను అనుకున్నాను. సో ఇదంతా రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి ఇక్కడ నేను ఈఎంపి అని ఇచ్చాను. ఈఎంపి ఇలా ఇచ్చి ఓకే 5 zeros అని ఇచ్చాను. ఇలా ఇస్తే మీకు వర్కౌట్ కాదు, ఓకేనా? ఎందుకంటే టెక్స్ట్ ఇస్తే వర్కౌట్ కాదు, ఓన్లీ నెంబర్స్ మీద వర్కౌట్ అయింది. లాజిక్ అర్థమైంది కదా. ఓకే. ఇది సో ఒకవేళ మీకు టెక్స్ట్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మనకి అది వర్కౌట్ అవ్వదు. సో వేరే ఆల్టర్నేట్ చేసుకుంటాం అనమాట. దానికి ఆల్టర్నేట్ కూడా నేను చూపిస్తాను, బట్ ఇక్కడ జరగదు అది. ఓకేనా? ఇప్పుడు ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్స్ ఇవన్నీ ఎంటర్ చేసేది కూడా ఇక్కడనే సెట్టింగ్స్ అనేది ఇచ్చేసి చేస్తాం. సో ఇప్పుడు అలైన్మెంట్ గానీ నెంబర్స్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్. ఇప్పుడే ఉంటే అడగండి ఒకసారి. నో డౌట్స్, క్లియర్. కన్ఫర్మ్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటిదంటే ఇక్కడ మిగిలిపోయిన ఫాంట్ లో మిగిలిపోయిన బార్డర్. సో ఇక్కడ ప్లస్ నొక్కితే న్యూ పేజెస్ అనేవి వస్తా ఉంటాయి. ప్లస్ నొక్కి న్యూ పేజెస్ అనేవి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ గా వ్యూ లోకి రండి. సో హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, డేటా, ప్రివ్యూ, తర్వాత వ్యూ ట్యాబ్ అని ఉంటుంది. అక్కడ మీకు షో అనే గ్రూప్ ఉంటుంది. అక్కడ గ్రిడ్ లైన్స్ అనేవి తీసేయబోదు. ఎందుకంటే ఈ బోర్డర్స్ డ్రా చేసేటప్పుడు మన గ్రిడ్ లైన్స్ ఉంటే ఒకటి మ్యాచ్ అయిపోయి మనకేం కనపడదు, అందుకని. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఆ గ్రిడ్ లైన్స్ అనేది రిమూవ్ చేశాను. ఇక్కడ డౌన్ యారో కొడితే మీకు ఇన్ని రకాల బోర్డర్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఏది అనేది ఎలా వాడతాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఉంటే దీన్ని ఏమంటాం? సింపుల్ గా బాటమ్ బోర్డర్ అంటాం, అంతే కదా. ఇక్కడ ఒక లైన్ ఉంటే
టాప్ బార్డర్. ఓకే, దీన్ని ఏమని పిలుస్తారు? టాప్ బార్డర్. టాప్ బార్డర్. ఒకవేళ మీకు ఎలా కనుకుంటే దీన్ని లెఫ్ట్ బార్డర్. లెఫ్ట్. రైట్ ఒకవేళ బార్డర్. ఎలా కనుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం? రైట్ బార్డర్. సో ఇక్కడ మనకి మొత్తం 4 రకాలు ఉన్నాయి, టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే వీటన్నిటిని ఇలా సెలెక్ట్ చేసుకొని, ఓకేనా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ బాటమ్ బార్డర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు బాటమ్ వరకే బార్డర్ అనేది వచ్చింది. ఓకే. మళ్ళీ ఎడదాకా సెలెక్ట్ చేసుకుని, సెలెక్ట్ ఎలా చేయాలో తెలుసు కదా, షిఫ్ట్ అండ్ సెలెక్ట్. టాప్ బార్డర్ అని ఇచ్చాను. ఇప్పుడు టాప్ లో బార్డర్ అనేది వచ్చింది. నెక్స్ట్ నుంచి ఎడదా సెలెక్ట్ చేసి లెఫ్ట్ బార్డర్ అని ఇచ్చాను. సో ఇప్పుడు చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లో బార్డర్ అనేది వచ్చింది. నెక్స్ట్ నుంచి ఎడదా సెలెక్ట్ చేసి రైట్ బార్డర్ అని ఇస్తాను. ఇప్పుడు రైట్ సైడ్ లో బార్డర్ కూడా మనకి క్లియర్ గా వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ బార్డర్ అంటే ఇది, లెఫ్ట్ అంటే ఇది, బాటమ్ అంటే ఇది, రైట్ అంటే ఇది. సో ఇప్పుడు నేను ప్రతిసారి ఒక్కోటి డ్రా చేసుకోవాలంటే కష్టం కదా. టాప్ డ్రా చేసి తర్వాత లెఫ్ట్ డ్రా చేసి తర్వాత రైట్, ఇదంతా కూడా పాసిబుల్ కాదు, టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని నేను ఏం చేస్తానంటే అవుట్ సైడ్ బార్డర్ అనే దాన్ని యూజ్ చేస్తాను. అవుట్ సైడ్ బార్డర్ అంటే ఏంటి అంటే ఆల్ లెఫ్ట్, రైట్, టాప్, బాటమ్ అన్ని కలిపి ఒకేసారి ఇచ్చేదాన్ని అవుట్ సైడ్ బార్డర్ అంటే. ఇక్కడ నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసి ఆల్ బార్డర్ అనేది ఇస్తాను. ఆల్ బార్డర్ అంటే ఏంటి అంటే టేబుల్ లా క్రియేట్ అయింది, ఇలా వచ్చి ఇలా, దీన్ని ఆల్ బార్డర్ అంటాం. సో ఇక్కడ మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ చూడొచ్చు ఆల్ బార్డర్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్ బార్డర్ అనేది వచ్చిందా? వచ్చింది. నెక్స్ట్ నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి ఎడదా సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు అవుట్ సైడ్ థిక్ బార్డర్ అనేది ఇస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు అవుట్ సైడ్ థిక్ బార్డర్. ఇలా ఇస్తే పై దానికి దీనికి డిఫరెన్స్ ఏముందా? ఇది నార్మల్ అవుట్ సైడ్ బార్డర్, ఇది ఏమో అవుట్ సైడ్ థిక్ బార్డర్. ఓకేనా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఎడదా సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు నాకేముంది అంటే ఆ బాటమ్ డబల్ బార్డర్ అంటే మీనింగ్ ఏంటో చెప్పండి. కింద బాటమ్ లో డబుల్ బార్డర్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ దా సెలెక్ట్ చేసి నెక్స్ట్ నాకు ఇక్కడ ఏమైనా ఉందో చదవండి. థిక్ బాటమ్ బార్డర్ అంటే ఎలా వచ్చింది అంటే థిక్ గా బాటమ్ లో వస్తుంది. ఓకే, నైస్. సో థిక్ గా వచ్చింది, నార్మల్ దాంతో పోల్చుకుంటే ఈ లైన్ థిక్ గా ఉంటుంది. అవును. నెక్స్ట్ నాకేముంటది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇదేంటిదో చదవండి. టాప్ అండ్ బాటమ్ బార్డర్స్ అంటే ఎలా వచ్చింది? టాప్ అండ్ బాటమ్ లో బార్డర్స్ వస్తాయి అంతే, లెఫ్ట్ రైట్ రాకుండా. టాప్ అండ్ బాటమ్ లో బార్డర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ ఏముంది? టాప్ అండ్ థిక్ బాటమ్ బార్డర్ అంటే థిక్ టాప్ లో టాప్ అండ్ థిక్ బాటమ్ బార్డర్. పైన కింద టాప్ లో బాటమ్ లో థిక్ బార్డర్స్ వస్తాయి. ఓకే, సో టాప్ లో నార్మల్ బార్డర్, బాటమ్ లో థిక్ బార్డర్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేమే అది కదా, టాప్ అండ్ థిక్ బాటమ్ బార్డర్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇది ఏ నుంచి అడదా సెలెక్ట్ చేసాను. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇదే లాస్ట్ బార్డర్, టాప్ అండ్ డబుల్ బాటమ్ బార్డర్. సో బాటమ్ లో డబుల్ ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ లో నార్మల్ వచ్చింది, బాటమ్ లో డబుల్ బార్డర్ అనేది వచ్చింది. ఓకే, సో దీంతో నాకు బార్డర్స్ కి సంబంధించింది అయిపోయింది. ఓకే, ఇప్పుడు దాకా నేను ఏం చూసానంటే బార్డర్స్ క్రియేట్ చేయటం చూసాను. ఇప్పుడు నా పని ఏంటి అంటే బార్డర్ క్రియేట్ చేసిన బార్డర్స్ ని రిమూవ్ చేయొచ్చు అంటే చెయ్యొచ్చు. ఇక్కడికి వెళ్ళి మీకు నో బార్డర్ అని ఉంటుంది, అంటే మీనింగ్ ఏంటి? వి కెన్ రిమూవ్ అని. సో అది రిమూవ్ అయిపోయింది. ఏ నుంచి ఎడదా సెలెక్ట్ చేస్తాను, దీనికి కూడా నో బార్డర్ అనేది ఇస్తాను. సో ఇట్ ఆల్సో బీన్ రిమూవ్. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఈ టాప్ బాటమ్ బార్డర్ కాడ నుంచి టాప్ అండ్ డబల్ బాటమ్ బార్డర్ వరకు ఏదైనా డౌట్ ఉందా? నో డౌట్, ఒక్కటి కూడా లేదా? ఓకే, నెక్స్ట్ నాకు ఉండేది ఏంటంటే డ్రా బార్డర్స్. సో ఇక్కడ ఉండే ఏది కూడా రియల్ టైమ్ లో వాడడం, బట్ మనం జస్ట్ లెర్నింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో కిందకు వచ్చాక మీరు సింపుల్ గా ఇక్కడ డ్రా బార్డర్ అని ఇస్తే మీరు డ్రా చేసుకోవాలన్నమాట బార్డర్. లెట్ మీ టేక్. ఇప్పుడు
ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా ముగ్గు వేసారా? మీకు ఐడియా ఉందా? ముగ్గు ఎలా వేస్తారు? ముగ్గుతో ఇట్లా ఫస్ట్ బార్డర్స్ గీస్తాం, చుక్కలు పెడతాం, ముందు చుక్కలు పెడతాం. సో ఇప్పుడు కూడా మనకి ఇక్కడ డ్రా బార్డర్ అంటే ముందు చుక్కలు వచ్చేస్తాయి ఇలా. చుక్కలు వీటిని బేస్ చేసుకొని మనం బార్డర్స్ అనేవి డ్రా చేయాలన్నమాట. సో సింపుల్ గా మీరు ముగ్గు డ్రా చేసినట్టే ఉంటుంది. సో లెట్స్ టేక్ ఇలా. చిన్నప్పుడు చేసాం కానీ ఇప్పుడు అంత ఐడియా లేదు. మౌస్ తో చేయాలి ఇదంతా. ఓకే, మీకు ఐడియా ఉందో లేదో, ఇది ఒక కైండ్ ఆఫ్ ముగ్గు అనమాట. రోజు వచ్చింది ఇప్పుడు నేను అంత డ్రా చేయలేను. చిన్నప్పుడు అయితే చేసి ఇచ్చేవాడిని కానీ ఇప్పుడు అవ్వట్లేదు. అంటే ఎక్సెల్ అవ్వట్లేదు జనరల్ గా. సో కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి, ఇలా మీరు ముగ్గులు కూడా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ పెన్సిల్ లాగా వచ్చింది, వీటిని పట్టుకొని బార్డర్స్ అనేవి డ్రా చేస్తాం అనమాట. మనకి ఎలా కావాలంటే అలా డ్రా చేసుకోవచ్చు. ఓకేనా? సార్ నువ్వు అర్థమైందా అర్థం కాలేదు చెప్తే? అర్థమైంది. సడన్ గా వాయిస్ స్ట్రక్ అయింది. ఓకే, సో ఇది బార్డర్ అంటే మీనింగ్. ఓకేనా? మనం డ్రా చేసుకుంటాం. మళ్ళీ ఇది పోవాలంటే దాని మీద ప్రెస్ చేయండి, వెళ్ళిపోద్ది. ఇప్పుడు చూడండి నార్మల్ గా వచ్చింది. నెక్స్ట్ మనకి డ్రా గ్రిడ్ లైన్స్ అని ఉంటాయి. ఇది బార్డర్స్ కాదనమాట, గ్రిడ్ లైన్స్. మీరు ఎంత దూరం స్క్రోల్ చేస్తే అంత దూరం ఇలా గ్రిడ్ లైన్స్ వచ్చింది. షిఫ్ట్ పట్టుకొని ఓకే. సో డైరెక్ట్ గా లెఫ్ట్ బటన్ పట్టుకోండి మౌస్ లో, రైట్ సైడ్ కి డ్రా చేయండి. మీకు టేబుల్ అనేది ఇలా క్రియేట్ అవుతాం. దీన్నే డ్రా గ్రిడ్ లైన్స్ అంటారు. నెక్స్ట్ నాకు ఉండేది ఏంటిదంటే ఎరేజర్ అన్నమాట. అంటే నార్మల్ షీట్ మీద డ్రా చేస్తే ఆల్రెడీ లైన్స్ ఉంటాయి కదా, మీకు ఎలాగ వచ్చింది. అసలు ఇది యూజ్ చేయకూడదు, టైం వేస్ట్ పంచాయతీ ఇదంతా. సో ఇది ఎరేజర్ అనమాట. ఎరేజర్ అంటే మీరు డ్రా చేసిన బోర్డర్స్ అన్నిటిని ఎరేజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే లైన్ కలర్. అంటే ఇప్పుడు దాకా మనం డ్రా చేసిన ప్రతి ఒక్క బార్డర్ ఏ కలర్ వచ్చిందంటే రెడ్, అది బ్లాక్ వచ్చింది డిఫాల్ట్ కలర్ ఆటోమేటిక్ లో. నాకు గ్రీన్ కావాలంటే ఇప్పుడు గ్రీన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డ్రా చేస్తాను చూడండి, నాకు గ్రీన్ కలర్ లో వచ్చింది. నాకు గ్రీన్ నచ్చలేదు, బ్లూ కావాలి. ఓకే, పర్పుల్ ఏదో ఉన్నట్టుంది ఇది. సో ఇప్పుడు నాకు ఏ కలర్ లో కావాలంటే ఆ కలర్ లో నేను డ్రా చేసుకుంటాను. ఇది అయిపోయిన తర్వాత నాకు లైన్ యొక్క స్టైల్ కూడా ఉంటుంది. లైన్ స్టైల్ అంటే ఎలా కావాలి, ఇది తీసుకున్నాం అనుకోండి, ఆ స్టైల్లో బార్డర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇలా మీకు రకరకాల స్టైల్స్ ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోండి. ఓకేనా? క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇది అంతా రిమూవ్ చేయాలంటే మీరు సింపుల్ గా ఈ డ్రా బార్డర్ మీద మళ్ళీ 2 సార్లు ప్రెస్ చేయండి, అదే రిమూవ్ అయిపోద్ది, నార్మల్ అవుతుంది. లేదంటే అవ్వదు, లేదంటే ఆ డ్రాప్స్ అలానే ఉంటాయి. అందుకని ఆ చుక్కలు అన్ని పోవాలంటే ఇదే ఆప్షన్. దీని మీద 2 సార్లు ప్రెస్ చేయండి, ఇలా ఫస్ట్ డ్రా బార్డర్ సెలెక్ట్ అయితే మళ్ళీ డ్రా బార్డర్ డిసేబుల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ మోర్ బార్డర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు బార్డర్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్ కోసం నేను ఇప్పుడు ఇక్కడ బార్డర్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇది రియల్ టైమ్ లో ట్రై చేయొద్దు, అంత ఎక్కువగా ఖాళీగా ఉంటే అప్పుడు మాత్రమే ట్రై చేయండి. సో నాకు లైన్ స్టైల్ ఏది కావాలంటే ఇది తీసుకుంటా. లైన్స్ ఎలా కావాలంటే ఇలా క్రాస్ గా రావాలని చెప్పి తీసుకున్నా. అవుట్ సైడ్ బార్డర్ ఉండాలి అని, మిడిల్ లో ఈ లైన్. ఓకేనా? ఇలా తీసుకొని ఓకే ప్రెస్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే. సో ఈ టైప్ లో ఎంత చేయాల్సిన పని అయితే లేదు. అసలు బార్డర్స్ అని మనం యూజ్ చేయం రియల్ టైమ్ లో. ఓకే. సో ఇప్పుడు ఫాంట్, అలైన్మెంట్, నెంబర్స్ సంబంధించిన వాటిలో ఒక్కటి కూడా మనం మిస్ చేసింది లేదు. క్లియర్. ఓకే, నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే స్టైల్స్. సో స్టైల్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి స్టైల్స్ అనే దాంట్లో. సో ఫస్ట్ వచ్చేసి కండిషనల్ ఫార్మాటింగ్, నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ యాజ్ టేబుల్, అంటే ఇది ఒక టేబుల్ లా మార్చిద్ది సింపుల్ గా. నెక్స్ట్ సెల్ యొక్క కలర్స్ ఇచ్చేది అనమాట, దాన్ని సెల్ స్టైల్స్ అంటాం. ఓకే.
ఓకేనా. ఈ 3 ఆప్షన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని మనం సింపుల్ గా స్టైల్ అంటాం, స్టైల్స్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ 3 చేయాలంటే ఒక డేటా కావాలిగా, అంతే కదా. ఈ 3 చెయ్యాలి అంటే మీకు ఒరిజినల్ డేటా అనేది ఒకటి కావాలి. సో అది ఎలా తీసుకుంటాం అంటే సింపుల్ గా ఫైల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ లోకి వెళ్తే మీ సిస్టమ్ లో ఉండే ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తాయి. ఓకేనా. ఇది సరిపోలేదంటే సింపుల్ గా బ్రౌజ్ లోకి వెళ్ళండి, లేదా డిస్పీసీ రెండిట్లో ఏది నొక్కినా పర్లేదు, ఇక్కడ వస్తాయి అన్నమాట. నా సిస్టమ్ ఎట్లాంటి డేటా లేదు, ఎందుకంటే నేను పంపిస్తాను. అంటే నా దాంట్లో ఎక్కువ టేబుల్స్ ఉండిపోయి ఏది తీసుకోవాలని ఆలోచిస్తాను. సో ఓకే, ఇక్కడ ఏదో ఎంప్లాయీ శాంపుల్ డేటా ఉంది, ప్రస్తుతానికి ఇదే తీసుకుందాం. ఇక్కడ మీరు చూడొచ్చు నా దగ్గర ఒక డేటా అనేది ఉంది. సో నేను ఈ ఫైల్స్ అన్ని మీకు పంపిస్తాను. సో ఇందులోంచి ఏదైనా ఒక ఫైల్ తీసుకోండి. ఇక్కడ నాకు ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి అనేది చూద్దాం. సో సింపుల్ గా కంట్రోల్ డౌన్ ఏరో కొట్టండి, 50 రోస్ ఉన్నాయి. ఎందుకంటే 51 చూపిస్తుంది, అంటే 50 రోస్ ఉన్నట్టు అర్థం. ఎందుకంటే ఫస్ట్ అనేది హెడర్ కదా, అక్కడ టైటిల్స్ ఉంటాయి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఇలా. సో ఇప్పుడు నాకు ఉండేది ఏంటిది అంటే ఈ కండిషనల్ ఫార్మాటింగ్ కంటే ముందు ఫార్మాటైజ్ టేబుల్, సెల్ స్టైల్స్ చూద్దాం. ఈ రెండు అయిపోయిన తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్ వద్దాం. ఫస్ట్ నాకేముంటది అంటే ఫార్మాటైజ్ టేబుల్ అన్నది. సో ఈ ఫార్మాటైజ్ టేబుల్ అనే ఆప్షన్ మీరు యూజ్ చేయాలి అంటే ఫస్ట్ కంట్రోల్ ఏ అని చెప్పి అంతటిని సెలెక్ట్ చేయాలన్నమాట. CTRL + A అంటే కంట్రోల్ ఏ అంటే అంతా సెలెక్ట్ చేయాలి. మీరు ఇక్కడ పెట్టి కంట్రోల్ ఏ కొట్టారంటే మొత్తం షీట్ అంతా సెలెక్ట్ అయిపోద్ది. అలా చేయకూడదు. జస్ట్ డేటాలో ఏదో ఒక సెల్ మీద, వాల్యూ ఉండే సెల్ మీద ప్రెస్ చేసి కంట్రోల్ ఏ కొట్టాలి. అది కూడా ఒకసారి. సెకండ్ టైం కొట్టినా మళ్ళీ షీట్ అంతా సెలెక్ట్ అయిపోద్ది. అర్థమైంది కదా. సో బయట ప్రెస్ చేసి కంట్రోల్ ఏ కొట్టినా షీట్ అంతా సెలెక్ట్ అయింది, లేదంటే ఇక్కడ 2 సార్లు కొట్టినా షీట్ అంతా సెలెక్ట్ అయింది. అలా కాకుండా మన డేటాలో ఏదో వాల్యూ ఉండే సెల్ మీద ఒక్కసారి కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఇదంతా సెలెక్ట్ అయింది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫార్మాటైజ్ టేబుల్ లోకి వెళ్తే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేవి వస్తాయి. అంటే ఇవన్నీ కలర్స్ మీకు ఏది నచ్చితే అది తీసుకోండి ఇంకా. ఓకేనా. ఇక్కడ మై టేబుల్ హ్యాస్ హెడర్స్ అని ఉంటుంది. దీన్ని ఎప్పుడు కూడా మీరు టిక్ పెట్టి ఉంచాలి. టిక్ పెట్టకపోతే ఏమైంది అంటే కాలం 1, కాలం 2, కాలం 3 అని చెప్పి ఇలా వచ్చింది అనమాట, అంటే హెడర్స్ ప్లేస్ లో. అందుకని ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఫార్మాటైజ్ టేబుల్ లోకి వెళ్ళినప్పుడు దీన్ని ప్రెస్ చేస్తాం కదా, దీన్ని టిక్ పెడతాం. టిక్ పెట్టినప్పుడే మీకు చూడొచ్చు ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, హెడర్స్ అనేది ఇలా వస్తుంది. అవును, కాలమ్స్ రావట్లేదు. ఓకే. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్మాటైజ్ టేబుల్ అని. సో ఇక్కడ మీకు రకరకాల డిజైన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా స్టైల్సే. అంటే మీకు టేబుల్ ఏ కలర్ లో కావాలో సింపుల్ గా చెప్పేదాన్ని ఇక్కడ ఈ ఆప్షన్స్ అన్ని కూడా. ఓకే, క్లియర్. నెక్స్ట్ సెల్ స్టైల్స్ అంటే ఆ సెల్స్ ఏ కలర్ లో ఉండాలో చెప్పిద్ది అనమాట. సో సెల్ అనేది ఇచ్చేటప్పుడు మీరు ఇలా ఒక సెల్ సెలెక్ట్ చేసి ఇచ్చారంటే ఆ సెల్ కే కలర్స్ మారుతాయి. అంటే ఇప్పటి వరకు మీరు కంట్రోల్ ఏ లోనే ఇదంతా చేశారా? కంట్రోల్ ఏ నొక్కి ఆల్రెడీ ఉంది. ఓకే ఓకే. నొక్కిన తర్వాత మీరు మార్చుకోవాలి. క్లియర్. అంతే తప్పితే మీరు డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళారంటే ఆ ఒక్క సెల్లే మారింది. సో ఇది సెల్ స్టైల్స్ అనమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది ఇక్కడ నుంచి చూస్ చేసుకోండి. ఇక్కడ ఉండేవి కూడా అన్ని కలర్స్, రకరకాల స్టైల్స్ లో కలర్స్ అనేవి ఉంటాయి. ఏది కావాలంటే అది. ఓకేనా. సో నాకు ఏ నచ్చలేదు కాబట్టి నేను ఏం తీసుకోను. ఇది మనం టేబుల్ క్రియేట్ చేసే విధానం. సో ఫార్మాటైజ్ టేబుల్ అంటే ఇలా టేబుల్ లా క్రియేట్ అవుతుంది. సెల్ స్టైల్స్ అంటే వాటికి ఇచ్చే కలర్ అనమాట. సో ఈ రెండిట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి పాపప్ క్లిక్ చేయరా? సెల్ స్టైల్స్. ఓకే, రెండు సిమిలరే.
రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండే కలర్స్ అన్ని లైట్ కలర్స్, లైట్ థీమ్స్. బట్ సెల్ స్టైల్స్ లో ఉండే అన్ని డార్క్ థీమ్స్ ఉంటాయి ఎక్కువగా. ఓకే అదే డిఫరెన్స్. ఓకే బట్ రియల్ టైమ్ లో రెండు వాడం. ఓకే రియల్ టైమ్ లో మనం ఏం చేస్తామంటే ఇలా ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి ఫార్మాటైజ్ టేబుల్ అని నొక్కం. రియల్ టైమ్ లో ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇక్కడ టేబుల్ క్రియేట్ చేస్తాం. అర్థమైంది కదా? ఇలా చేయొచ్చా? చేస్తాం. సింపుల్ గా మీరు కంట్రోల్ టీ కొట్టండి, వచ్చేసి. ఓకే. అండ్ టేబుల్ ఎప్పుడు కూడా ఇలానే ఉంచుతాం, ఏ కలర్స్ అయ్యేవి. ఓకే. ఒకవేళ కలర్స్ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తాం అంటే ఇక్కడికి వచ్చి కలర్ ఇచ్చుకుంటాం, మనకు నచ్చిన కలర్. సో మళ్ళీ ఇక్కడికి వచ్చి నో ఫిల్ అంటే కలర్ వద్దు, టెక్స్ట్ కూడా నో ఫిల్ అని అదేంటి, సో బ్లాక్ కదా టెక్స్ట్, ఆటోమేటిక్ కలర్ ఇది. ఓకేనా? సో ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరైతే ఈ రోజు ప్రాక్టీస్ చేయాల్సింది ఎక్కడి నుంచి, ఎందుకంటే రకరకాల కలర్స్, రకరకాల స్టైల్స్ ఇచ్చి చెక్ చేసుకోండి. మేబీ సమ్ మీకు నచ్చే ఉండొచ్చు, నాకు నచ్చలేదంటే అది మీకు నచ్చలేదని ఏం కాదు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏముంటదంటే కండిషనల్ ఫార్మాటింగ్. సో ఇప్పుడు నాకు చెప్పండి, వీళ్ళ 34,000 తీసుకునే పర్సన్ ఎక్కువ తీసుకుంటున్నాడా, 37 తీసుకునే పర్సన్ ఎక్కువ తీసుకుంటున్నాడా, లేదా 12,000 తీసుకునే పర్సన్ ఎక్కువ తీసుకుంటున్నాడా? ఆబ్వియస్లీ ఎక్కువ నెంబర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. సో అది నువ్వు ఎలా అవతలకి కనపడేలా చెప్పగలవు? చెప్పలేను. బేస్డ్ ఆన్ అతని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఎక్సెల్ నాకు అసలు రాదు, నాకు ఎక్సెల్ లో ఏది తెలీదు. నేను ఒక ప్యూర్ ఐ మీన్ ఫ్రెష్ అనుకోండి, అంటున్నా జస్ట్ చెప్పాను అనుకోండి. నేను ఇప్పుడు నాకేం కావాలి అంటే, నాకు ఈ కాలం చూడంగానే ఎవరికి ఎక్కువ శాలరీ వస్తుంది, ఎవరికి తక్కువ శాలరీ వస్తుంది అనేది ఈజీగా చెప్పేయాలి. ఓకే, అప్పుడు ఎలా చెప్తాం? మేబీ కండిషనల్ ఫార్మాటింగ్ అది యూజ్ చేయొచ్చేమో. సో క్లిక్ ఆన్ ఎఫ్, క్లిక్ ఆన్ ఎఫ్. సో కండిషనల్ ఫార్మాట్ ఒకసారి అలా కాదు, జనరల్ గా మనం ఈ కాలం అంతా సెలెక్ట్ చేయాలి. కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేస్తా అంటే కాలం అంతా సెలెక్ట్ చేయాలి. కాలం అంతా ఎలా సెలెక్ట్ చేస్తా అంటే జస్ట్ బై ప్రెసింగ్ ఆన్ దిస్ హెడర్. ఓకే, హెడర్ అనాలి, ఆల్ఫాబెట్ కాదు. ఓకే, హెడర్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ డేటా బార్స్ అనేది తీసుకుంటాం. సో ఈ రెండు పక్కన పెట్టండి, ముందు దీంతో స్టార్ట్ చేద్దాం. సో ఈ డేటా బార్స్ లోకి వెళ్తే మీకు 6 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. నేను ఫస్ట్ ఇచ్చాను. ఇప్పుడు మీరు చూడండి, హైయెస్ట్ తీసుకునేవాడికి బార్ ఎలా ఉంది, లీస్ట్ తీసుకునేవాడికి బార్ ఎలా ఉంది. అవును, 43,733%. 43,000 ఎయిత్ ఎంప్లాయీ. ఓకే. సో అంటే ఇక్కడ ఏంటి, తక్కువ తీసుకునే 12,000 తీసుకునేవాడికి బార్ ఎలా ఉంది, ఎక్కువ తీసుకునేవాడికి బార్ ఎలా ఉంది, క్లియర్ గా కనిపిస్తుంది, క్లియర్ గా తెలుస్తుంది కదా. జస్ట్ బై లుకింగ్ అట్ బార్స్ ఎవరు హైయెస్ట్ ఎవరు లోయెస్ట్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి ఈ కలర్ కూడా తీసుకుంటా. ఇప్పుడు ఇంకా మీకు క్లియర్ గా ఉంది, ఏది పెద్ద బార్ ఏది చిన్న బార్ అనేది. సో ఇప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా బార్స్ అంటే ఏం చెప్తాం? సో డేటా బార్స్ ఎప్పుడు కూడా ఇలా నెంబర్ కాలం కి ఇవ్వాలి, ఓకేనా? ఇలా టెక్స్ట్ కాలం కి ఇవ్వకూడదు. ఓకే, టెక్స్ట్ కాలం కి ఏమొచ్చింది, ఏం రాదు, ఓన్లీ న్యూమరికల్ కాలమ్స్ కే ఇవ్వాలన్నమాట ఇవన్నీ కూడా. ఓకే. సో చెప్పండి, వాట్ ఈస్ డేటా బార్? ఏదైతే వాల్యూ ఎక్కువ ఉందో అది తెలుస్తుంది డేటా బార్ పాపప్ తో. ఏదైతే వాల్యూ ఎక్కువ ఉందో ఆ వాల్యూని జస్ట్ ఇది ఎవరైనా చూడనివ్వండి, చూడంగానే ఎవరికి ఎక్కువ పే ఎవరికి తక్కువ పే అనేది జస్ట్ బై లుక్ చెప్తాం. ఓకే. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇచ్చాక ఇక్కడ క్లియర్ రూల్స్ అని ఉన్నాయా, క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. ఎందుకంటే ఈ కాలం సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి సెలెక్టెడ్ సెల్స్ లోంచి రూల్స్ అన్నిటిని క్లియర్ చేసాను. నెక్స్ట్ నాకేం కావాలంటే మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసి ఈసారి ఐకాన్ సెట్ అనేది ఇస్తాను. ఇక్కడ మీరు చూడండి, గ్రీన్ కలర్ ఎవరికైతే అప్ యారో వచ్చిందో వాళ్ళు హైయెస్ట్ తీసుకుంటున్నారు, ఎల్లో ఎవరికైతే ఉందో వాళ్ళు యావరేజ్ తీసుకుంటున్నారు, రెడ్ ఎవరికైతే ఉందో లో తీసుకుంటున్నారు. ఓకే, ఈజ్ మై స్టేట్మెంట్ కరెక్ట్? yes, clear, correct.
యాజ్ పర్ ఈ ఇందులో ఉన్న దాన్ని బట్టి యావరేజ్గా తీసి అట్లా వచ్చింది. హైయెస్ట్, మీడియం అండ్ లోయెస్ట్. ఓకే. సో ఇది జనరల్ గా మనకి హైయెస్ట్ గ్రీన్ అని, యావరేజ్ ఎల్లో అని, రెడ్ లో అని ఎలా చెప్తాం? బేస్డ్ ఆన్ వీళ్ళ శాలరీస్ డీటెయిల్స్ బట్టి చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళ బట్టి ఈ 50 ఎంప్లాయీస్ బట్టి కంపేర్ చేసి యావరేజ్తో హైయెస్ట్, మీడియం అండ్ లోయెస్ట్ అని చెప్పగలుగుతున్నాం. ఓకే. సో జనరల్ గా ఏం అవసరం లేదు. ఇక్కడ ఐకాన్ సెట్స్ లోకి వస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఆప్షన్ ఉంది చూసారా? లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఇవన్నీ హైకి సింబల్, లెఫ్ట్ సైడ్ ఉండే రో, రైట్ సైడ్ ఉండే రో మొత్తం లోకి సింబల్, మిడిల్ లో ఉండేవన్నీ యావరేజ్ కి సింబల్. సో క్లియర్ గా అర్థమైంది కదా? నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇప్పుడు ఇది సెలెక్ట్ అయ్యలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ అని ఇస్తాను. షీట్ లో రూల్స్ అన్ని రిమూవ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి అంటే కండిషనల్ ఫార్మాటింగ్ లో కలర్స్ కి. సో ఇక్కడ మీకు కలర్స్ ఏమేమి ఉన్నాయి? ఆరెంజ్, సారీ రెడ్, గ్రీన్, ఎల్లో, లైట్ గ్రీన్, లైట్ ఆరెంజ్. అవన్నీ వద్దు. ఇక్కడ నేను ఆప్షన్ మీదకి వెళ్ళినప్పుడు వచ్చినాయి కదా కలర్స్, అయితే ఎల్లో, రెడ్ కలర్స్, గ్రీన్, రెడ్ కలర్ స్కేల్. అలా వద్దు. ఫస్ట్ ఏ కలర్ వచ్చింది? గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్ స్కేల్. అంటే గ్రీన్ ఈజ్ ద సింబల్ ఆఫ్ హై అని అర్థం. అవును. ఎవరికైతే హై వచ్చిందో వాళ్ళకి గ్రీన్ తో స్టార్ట్ అయ్యి ఆ గ్రీన్ అనేది షేడ్ అవుట్ అవుతా వస్తుంది నిదానంగా. అర్థమైంది కదా? షేడ్ అవుట్ అవుతా ఎల్లోలోకి మారింది. ఎల్లో అంటే యావరేజ్ అనుకుంటా. అది షేడ్ అవుట్ అయ్యి రెడ్ లోకి మారింది. మరి రెడ్ అంటే లోపే. ఓకే. మరి నేను ఇప్పుడు నెక్స్ట్ దాని మీదకి వెళ్ళి ఇప్పుడు హైయెస్ట్ ఏ కలర్ వచ్చింది? యావరేజ్ హైయెస్ట్ రెడ్, యావరేజ్ ఎల్లో, గ్రీన్ వచ్చేసి లోపే. నెక్స్ట్ దీనికి హైయెస్ట్ గ్రీన్, యావరేజ్ వైట్, రెడ్ వచ్చేసి లో. ఓకే, క్లియర్. ఇది నెక్స్ట్ ఇక్కడ దీనికి చెప్పండి. గ్రీన్ హైయెస్ట్, వైట్ సో గ్రీన్ ఇస్ ఫర్ హైయెస్ట్, వైట్ ఇస్ ఫర్ లోయెస్ట్. యావరేజ్ లేదు. అవును. ఎక్కడ చెప్పండి? గ్రీన్ ఈస్ ఫర్ హైయెస్ట్ అండ్ లో ఫర్ గ్రీన్. అంతే. ఇది గ్రీన్ వచ్చేసి హైయెస్ట్, ఎల్లో వచ్చేసి ఇది కూడా అంతే. సో ఈ పైన ఉండేవన్నీ 3 కలర్ కాంబినేషన్, కింద ఉండే 2 కలర్. సో ఇప్పుడు నేను ఇది ఇచ్చాను. ఇక్కడ మీరు చూడొచ్చు కలర్ స్కేల్ అనేది ఎలా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్పండి. కండిషనల్ ఫార్మాట్, రిమూవ్, క్లియర్ రూల్స్, క్లియర్ పోద్ది, క్లియర్ ఎంటైర్ షీట్. ఓకేనా? సో నెక్స్ట్ మీకు టాప్ బాటమ్ రూల్స్ అని ఉంటాయి. సో మీ క్లాస్ లో టాప్ 5 పీపుల్ ఎవరంటే ఏం చెప్తారు? యాజ్ పర్ స్కోర్ బట్టి చెప్తాం. అంటే ఎలా? ఇదిగోండి ఈ సేమ్ ఈ ఫార్ములాస్ యూజ్ చేసే ఎక్సెల్ అయితే ఎలా చెప్తామంటే యాజ్ పర్ మార్క్స్ చెప్తాం కదా. అంటే మార్క్స్ అంటే ఎలా చెప్తారు? అంటే ఎట్లా డిఫైన్ చేస్తారు అంటున్నారా? ఎలా డిఫైన్ చేస్తా? ఆ స్టూడెంట్స్ డీటెయిల్స్ బట్టి, డీటెయిల్స్ అండ్ మార్క్స్ బట్టే చెప్తా. సో జనరల్ గా టాప్ 5 ఎవరు అంటే ఎలా చెప్తా ఉంటే హైయెస్ట్ మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళని టాప్ 5 కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ లోయెస్ట్ టాప్ 5 అంటే ఎలా చెప్తారు? లోయెస్ట్ టాప్ 5 అంటే బాటమ్ టాప్ 5 అంటే ఎలా? అదే టాప్ 5 అంటే ఎలా చెప్తాం? టాప్ 5 అంటే హైయెస్ట్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళని టాప్ 5. లోయెస్ట్ ఎవరికి వచ్చిందో వాళ్ళే టాప్. బాటమ్, టాప్ అనే పదం ఎందుకు వస్తుంది? సారీ, బాటమ్. ఓకే, సో బాటమ్ అనే అనాలి. బట్ సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్తే ఇక్కడ టాప్ బాటమ్ రూల్స్ అని ఉన్నాయా? ఇక్కడ మనకు మొత్తం 6 రూల్స్ ఉంటాయి. ఏమేంటి చదవండి. టాప్ 10 ఐటమ్స్, టాప్ 10%, బాటమ్ 10 ఐటమ్స్,
బాటమ్ 10% అబవ్ యావరేజ్ బిలో యావరేజ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు టాప్ 10 ఐటమ్స్ అంటే మీనింగ్ ఏంటి? టాప్ 10 స్కోర్ చేసిన వాళ్ళు అంటే ఉన్నోళ్ళలో టాప్ టాప్ 10 ఎవరు అని. ఓకే. టాప్ సో 10. జనరల్‌గా ఇప్పుడు నేనేం చేస్తానంటే హైలైట్ టాప్ బాటమ్ రూల్స్‌లోకి వెళ్ళి టాప్ 10 ఐటమ్స్ అని ఇస్తాను. సో ఇక్కడ 10 ఎందుకు ఇయ్యాలి? నేను 5 తీసుకుంటాను. టాప్ 5 ఎవరు వచ్చారో కావాలి. అంటే టాప్ 5 హైయెస్ట్ సాలరీ టేకింగ్ పర్సన్స్ కావాలి అని. ఓకే. ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ కలర్స్ ఉంటుంది. ఏ కలర్ తో హైలైట్ చేయాలంటే ప్రజెంట్ రెడ్ ఉంది. ఒకవేళ మీకు ఎల్లో కావాలంటే ఎల్లో ఇస్తే ఎల్లో ఏం చేయకుండా సింపుల్ గా కస్టమ్ ఫార్మాట్ లోకి రండి. ఓకే. ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ మీకు నచ్చిన కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ కలర్ అనేది వచ్చింది. సో ఇప్పుడు టాప్ 5 హైయెస్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు వీళ్ళు. సో ఇతను వీళ్ళ ముగ్గురు, ఇతను వీళ్ళ నలుగురు టాప్ 5 హైయెస్ట్ అనమాట. అలాగే బాటమ్ నుంచి లోయెస్ట్ ఎవరో తెలుసుకోవాలి. సో చెప్పండి, లోయెస్ట్ ఎంత మందిని తీసుకుందాం? 10 తీసుకోవచ్చుగా, లేదా 8 తీసుకోవచ్చు కదా. ఇందా 5 తీసుకున్నాం ఆల్రెడీ. సరేలే 8 తీసుకోండి. కష్టం. ఏదో జాలిపొడి. ఓకే. సో ఎల్లో కలర్ ఇచ్చాను కస్టమ్ ఫార్మాట్ లో. ఓకే. ఇప్పుడు మీరు చూడొచ్చు టాప్ 8 బాటమ్ 8 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎల్లో కలర్ తో హైలైట్ అనేది అయ్యింది. నేను ఎంత ఇచ్చాను? 5 ఇచ్చానా 8 ఇచ్చాను? 8 3 4 ఓన్లీ 4 వచ్చారు. ఎందుకని? ఒక్క నిమిషం. ఓకే. సో నేను ఇక్కడ ఇది బాటమ్ 10% తీసుకున్నాను, బట్ 10% కాదు 10 ఐటమ్స్ ఇది. సో ఇక్కడ 8 రాసుకొని ఇప్పుడు నేను ఎల్లో కలర్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది. ఇప్పుడు ఓకే ప్రెస్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు 8 పీపుల్ ఎల్లో కలర్ తో హైలైట్ అయ్యారు. వీళ్ళు బాటమ్ అనమాట. సో ఇప్పుడు టాప్ బాటమ్ అర్థమైందా? సో ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే టాప్ 10 అంటే ఏంటి, బాటమ్ 10% అంటే ఏంటి? టాప్ 10 అంటే ఎవరైతే ఎక్కువ హై ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు. పర్సెంటేజ్ అంటే కూడా సేమ్ పర్సెంటేజ్ వైజ్ వస్తుందేమో. పర్సెంటేజ్ వైజ్ 100 తో ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు అని. ఓకే. సో జనరల్ గా టాప్ 10 అంటే ఏంటి అంటే ఇక్కడ మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? 50. సో ఇప్పుడు పర్సంటేజ్ అనేది ఎలా కనుక్కుంటాం అంటే సింపుల్ గా ఈజ్ ఈక్వల్ టు 50 డివైడెడ్ బై 100 అని ఇచ్చేది. అంటే 1% అంటే ఎంత అనేది వచ్చింది. అవును. సో 1% అంటే ఎంతమంది ఎంప్లాయీస్? 0.5. ఓకే. సో ఇప్పుడు 2% అంటే 0.10. 0.10 ఎలా వచ్చింది? 1.0 వచ్చింది. అవును 1.0. ఎంప్లాయీ. ఓకే ఓకే. మీరు ఎంబీఏ కదా? 1.0. బ్యాక్లాగ్స్ లేకుండానే పాస్ అయిపోయారా? అవును. ఎవరు లేడు. ఓకే. సో ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ లో ప్రస్తుతానికి రూల్స్ తీసేసి మళ్ళీ రాస్తాను. సో టాప్ బాటమ్స్ లో ఇప్పుడు టాప్ 10% అనేది తీసుకుంటాం. ఓకేనా? ఎంత పర్సెంట్ కావాలి? 10, 15, 20, 5, 50. 50 అంటే ఎంతమంది ఎంప్లాయీస్ వస్తారో చెప్పండి. 25 మెంబర్స్. నైస్. సో ఇక్కడ మీరు చూడండి 25 మెంబర్స్ వచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు బాటమ్ నుంచి ఎంత పర్సెంటేజ్ తీసుకున్నాం? 10. సో బాటమ్ 10%. ఏ కలర్ తో హైలైట్ చేద్దాం? ఇది ఇచ్చేద్దాం. ఓకే. సో ఇప్పుడు చూడండి 5 పీపుల్ వస్తారు. ఎందుకంటే బాటమ్ అంటే అంతే కదా, 10% అంటే 5 పీపులే కదా. 2% అంటే 1 పీపుల్ అన్నప్పుడు అంతే. ఓకే. సో ఇప్పుడు ఈ రూల్స్ రిమూవ్ చేయాలంటే కండిషనల్ ఫార్మాటింగ్ లో క్లియర్ సెల్ రూల్స్ లోకి వెళ్ళి క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ అని ఇస్తాం. నెక్స్ట్ టాప్ బాటమ్ రూల్స్ లో ఇక్కడ మీరు చూడొచ్చు అబవ్ యావరేజ్ బిలో యావరేజ్ అని చెప్పి 2 ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అబవ్ యావరేజ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిలో యావరేజ్?
యావరేజ్ కంటే ఎక్కువ, యావరేజ్ కంటే తక్కువ. ఓకే. సో జనరల్ గా ఇప్పుడు యావరేజ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ గా ఈజ్ ఈక్వల్ టు ఏవిజి అని ఇచ్చేయండి. ఓకే, ఎంటర్. ఏవిజి ఎంటర్. యావరేజ్. ఓకేనా, ఇది ఇప్పుడు మీరేం చేయాల్సిన పని లేదు. సో ఇలా చేస్తే నాకు యావరేజ్ వాల్యూ ఎంత అనేది వచ్చింది. సో అబోవ్ యావరేజ్ అంటే దీనికంటే ఎక్కువ తీసుకునే వాళ్ళందరినీ హైలైట్ చేయడాన్ని అబోవ్ యావరేజ్ అంటారు. దానికంటే తక్కువ తీసుకునే వాళ్ళందరినీ హైలైట్ చేయడాన్ని బిలో యావరేజ్ అంటారు. సో ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటిదంటే అబోవ్ యావరేజ్ అంటే ఏంటి, నాకు ఈ 28,000 కంటే ఎక్కువ తీసుకునే వాళ్ళందరికీ అబోవ్ యావరేజ్ అనేది వచ్చింది. ఇప్పుడు బిలో యావరేజ్ అంటే ఏంటి, దానికి తక్కువ తీసుకున్న వాళ్ళందరికీ కూడా బిలో యావరేజ్ అనేది వచ్చింది. సో గ్రీన్ ఇస్తాను ఇది. సో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది. ఓకే, సెలెక్ట్ చేయలేదు బిలో యావరేజ్. సో రెడ్ తీసేసి గ్రీన్ ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ 680 అనేది అర్థమైందా? టాప్ బాటమ్ రూల్స్ లో అర్థమైంది. ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చదవండి సార్. టాప్ 10 ఐటమ్స్, బాటమ్ 10 ఐటమ్స్, టాప్ 10%, బాటమ్ 10%, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్. ఓకే, సో ఇది కరెక్ట్ గా ఉంది. సో ఈ 4 అర్థమైనాయి. అర్థమైంది. ఇక నెక్స్ట్ మిగిలింది హైలైటింగ్ సెల్ రూల్స్ కదా. ఇందులో నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. గ్రేటర్ దెన్ అంటే మీనింగ్ ఏంటి? ఉన్నదానికంటే ఎక్కువ. లెస్ దెన్ అంటే ఉన్నదానికంటే తక్కువ. సో గ్రేటర్ దెన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 30,000 కంటే ఎక్కువ శాలరీ తీసుకున్న వాళ్ళని హైలైట్ చేయండి అనుకోండి, గ్రేటర్ దెన్ అంట. అదే ఒకవేళ 20,000 కంటే తక్కువ శాలరీ తీసుకున్న వాళ్ళని ఏమంటారంటే లెస్ దెన్. ఓకే. బిట్వీన్ అంటే 15,000 కి 25,000 కి మధ్యలో తీసుకున్న వాళ్ళే కావాలి అంటే బిట్వీన్ యూజ్ చేస్తాం. 15 to 20 అంటే. ఓకే. సో ఇప్పుడు ఆ ఫస్ట్ 3 ఏంటి అనేది లైన్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. గ్రేటర్ దాన్ 30,000 కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి గ్రేటర్ దాన్ యూజ్ చేస్తాం. 30,000 కంటే తక్కువ తీసుకున్న వాళ్ళకి లెస్ దాన్. బిట్వీన్ అంటే 25 to 30 అరౌండ్ తీసుకున్న వాళ్ళకి బిట్వీన్. ఎగ్జాక్ట్ గా 30,000 తీసుకున్న వాళ్ళకి ఈక్వల్ టు. ఓకే, సో కరెక్ట్ గానే చెప్పారు. ప్రజెంట్ ఏం చేస్తాంటే ఈ సెల్ రూల్స్ అన్నిటిని క్లియర్ చేసేస్తాను. చేసిన తర్వాత ఇప్పుడు గ్రేటర్ దెన్ ఎంత కావాలి? సో శాలరీ గ్రేటర్ దెన్ ఎంత తీసుకోమంటారు? 25. 40 తీసుకోవచ్చుగా, ఎందుకు ఎప్పుడు 40. సో 40 తీసుకునే వాళ్ళందరినీ గ్రీన్ తోటి హైలైట్ చేస్తా. గ్రేటర్ దెన్ 40 తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వీళ్ళ వరకే. ఇప్పుడు లెస్ దెన్ కి చెప్పండి. లెస్ దెన్ కి ఎంత తీసుకుంటాం? 15,000. సో ఇలా వాళ్ళని ఎల్లో కలర్ తో హైలైట్ చేశారు. సో ఇప్పుడు లెస్ దెన్ గ్రేటర్ దెన్ అర్థమైందా? క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు నాకు కావాల్సింది బిట్వీన్. బిట్వీన్ అంటే 25 to 30 చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, సింపుల్ గా కండిషనల్ ఫార్మాటింగ్ లోకి వెళ్ళి బిట్వీన్ 25,000 to 35,000 అంటే ఇది స్టార్టింగ్ నెంబర్ అన్నమాట. ఎంత నుంచి స్టార్ట్ అవ్వాలి? 35,000. ఇది ఎక్కడ దాకా కావాలి? 30,000. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఏ కలర్ తో హైలైట్ చేస్తా అంటే ఇది. ఓకేనా, ఈ 3 ఇప్పుడు దాకా ఏదైతే చేసామో ఈ కొద్ది గొప్ప ఉపయోగపడుతుంది. 4th వన్ ఏదైతే ఉందో ఈక్వల్ టు అనేది అసలు యూజ్ అవుతుంది రియల్ టైం. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా మీకు 23,000 ఇక్కడ చూడండి 23,536 అని ఉందా, అది ఎగ్జాక్ట్ గా మనం టైప్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే ఇది హైలైట్ చేయగలదు, లేకపోతే లేదు. ఇక్కడ చూడండి 23,536 ఈక్వల్ టు అంటే ఎగ్జాక్ట్ గా అదే నంబర్ ఇచ్చి దాని వరకు హైలైట్ చేయటం. ఆ నెంబర్ మనకి అంత క్లియర్ గా తెలిసినప్పుడు మళ్ళీ దీన్ని యూజ్ చేయాల్సిన పని అయితే లేదు. ఓకే. సో ఇది సో ఈ ఫస్ట్ 4 అర్థమైనాయి క్లియర్ గా? క్లియర్ గా. ఓకే, సో ఇప్పుడు ఈ 4 రిమూవ్ చేస్తాను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, ఇందులో మీకు రోల్స్ డిపార్ట్మెంట్స్ అని 2 ఉన్నాయా?
ఇందులో నాకు సర్వర్స్ మాత్రమే హైలైట్ చేయండి అన్నారు. అప్పుడు ఏం చేస్తారు? సర్వర్స్ ని అంటే ఈ రోల్స్ కాదు, రోల్లో సర్వర్స్ నే హైలైట్ చేయాలంటే ఏం చేస్తారు? ఒకసారి కండిషనల్ ఫార్మాట్ కి వెళ్ళాలి. వెళ్ళాము. ఇందులో స్పెసిఫిక్ గా లేదు కదా, అవి ఓన్లీ న్యూమరిక్స్ కి అన్నారుగా. హైలైట్ సెల్ రూల్స్ లో టెక్స్ట్ దట్ కంటైన్ అన్నమాట. అంటే ఇది టెక్స్ట్ మీద పనిచేసే ఒకే ఒక కండిషనల్ ఫార్మాటింగ్ అన్నమాట. ఓకే. సో సింపుల్ గా టెక్స్ట్ దట్ కంటైన్ అని ఇచ్చి ఇక్కడ నేను రాయాలి. ఏం రాయాలి? సర్వర్ కాబట్టి సర్వర్. సో ఇప్పుడు సర్వర్స్ అందరిని ఏ కలర్ తో హైలైట్ చేద్దాం అనుకుంటున్నామంటే ఏదో కలర్ సెలెక్ట్ చేసి ఓకే ప్రెస్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు సర్వర్స్ అందరు కూడా ఆ కలర్ తోటి హైలైట్ అయ్యారు. ఓకేనా? సో నెక్స్ట్ మనకి కండిషనల్ ఫార్మాటింగ్ లో టెక్స్ట్ ఇది తీసుకుంటాను. సో ఇది డబుల్ ట్యాప్ చేస్తే ఇది పోదా? ఇప్పుడు అన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ అవుతుంది, అన్సెలెక్ట్ చేస్తే అన్బోల్డ్ అవుతుంది. సో ఇట్లా దీనికి అవదా? అలా అవ్వదు. ఓకే, డన్. ఇక్కడికి వచ్చేసి క్లియర్ రూల్స్ ఫ్రమ్ ఎంటైర్ షీట్ అని ఇస్తే అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు నాకు సర్వీస్ సంబంధించిన హైలైట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం? టెక్స్ట్, ఎందుకంటే అది ఆల్ఫాబెటిక్ లో ఉంది కాబట్టి టెక్స్ట్ దట్ కంటైన్స్. అది టెక్స్ట్ దట్ కంటైన్స్. ఇప్పుడు ఏం రాయాలి చెప్పండి? నాకు మేనేజ్మెంట్ వాళ్ళు హైలైట్ అవ్వాలి. సో ఎంఏ అని ఇస్తే సరిపోతుంది. మేనేజ్మెంట్ మొత్తం రాయాల్సిన పని ఉంది. ఓకే. సో ఫస్ట్ 2 లెటర్స్ ఇచ్చినా సరిపోద్ది నేమ్ లో, లేదా చివరి 2 ఇచ్చినా సరిపోద్ది. ఓకే. ఓకేనా? సో ఇది అయిపోయింది. ఓకే. సో ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది కదా కండిషనల్ ఫార్మాటింగ్ ఏమేమి ఉంటాయి అనేది. నెక్స్ట్ మనకి డూప్లికేట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో డూప్లికేట్స్ అనేవి ఎంప్లాయ్ ఐడిలో ఉంటాయా ఉండవా? డూప్లికేట్స్ ఉండవు, ఎందుకంటే ఒక ఎంప్లాయ్ ఐడి ఉన్న ఐడి ఒకరికే ఉంటది, ఇంకో పర్సన్ కి ఉండదు. సో డూప్లికేట్స్ ఉండవు. స్టూడెంట్ ఐడికి ఉండవు. ఫోన్ నంబర్ కి ఉండవు. ఓకే. సో ఆధార్ నంబర్, పాన్ నంబర్ ఉండవు. నో. సో వీటేటికి ఉండవు అంటారు. కరెక్ట్? అంతే, కరెక్ట్, ఉండవు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ మనకు ఉండేది ఏంటిదంటే ఇదే అన్నమాట. డూప్లికేట్స్ ఉంటే హైలైట్ చేయండి అని. సింపుల్ గా హైలైటింగ్ సెల్ రూల్స్ లో డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చి ఇలా ఇస్తాం. ఇది ఓకే. సో లేవు కాబట్టి హైలైట్ కాదు. అది మానేసి మీరు రోల్ లో ఇచ్చారంటే మొత్తం వరస్ట్ అయిపోద్ది అనమాట. ఒకసారి ఇవ్వండి. అన్ని డూప్లికేట్, ఎందుకంటే క్యాషియర్ 2 సార్లు పెడతావు కదా. ఓకే. అంతే కదా జనరల్ గా. ఇప్పుడు పోనీ శాలరీ అయితే డూప్లికేట్ ఉండకపోవచ్చు, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా రిపీట్ అవుతాయి అని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే శాలరీ ఇది మనీ అమౌంట్ వేరుగా ఉంది కదా. షిఫ్ట్ కి ఇచ్చినా కూడా మీకు డూప్లికేట్స్ అనేవి వచ్చేస్తాయి. నేమ్స్ కూడా. సో ఇక్కడతో మీకు క్లియర్ అయింది కదా. క్లియర్. మనకు ఉండేది ఏంటిదంటే డేట్ కి సంబంధించి హైలైటింగ్ సెల్ రూల్స్ లో డేట్ అకరెన్స్. సో ఇది రియల్ టైమ్ లో యూజ్ చేయం. ఒకవేళ మీకు నిన్నటికి సంబంధించిన డేటాని హైలైట్ చేయాలంటే ఎస్టర్డే యూజ్ చేస్తారు. నిన్నంటే అంత 22/07/2026. ఈ రోజుకి సంబంధించిన డేటాను హైలైట్ చేయాలంటే టుడే ఇస్తారు, లేదా రేపుకి సంబంధించిన డేటా ఏదైనా ఉంటే రేపుకి టుమారో ఇస్తారు. ఇలా మనకి నెక్స్ట్ వీకా, దిస్ మంత్, నెక్స్ట్ మంత్ వీటి వరకే ఇచ్చి హైలైట్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ రియాలిటీలో మనకు ఉండే డేటాలో ఆ డేట్స్ లేవు. కాబట్టి దీన్ని మీరు అంత ఎక్కువగా తీసుకోవాల్సిన పని లేదు. బట్ ఇది కూడా అంతే ఈజీగానే అర్థమైపోతుంది. ఓకేనా? సో రేపటికి అలాంటి డేటా తీసుకొచ్చి చూపిస్తాను. అండ్ సో ఇప్పుడు మీకు అలైన్మెంట్ గానీ, ఫాంట్ గానీ, నెంబర్ గానీ, స్టైల్స్ గానీ ఎక్కడ కూడా ఎలాంటి డౌట్ లేదనే నా ఒపీనియన్. లేదు. యాక్చువల్గా మీరు ఇన్స్టాగ్రామ్ వాడతారా?